నమస్తే అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మన చిన్నతనంలో మన తెలుగు రాష్ట్రాలు రెండు, అంటే ఇప్పుడున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండే ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒకే రాష్ట్రంగా తమిళనాడులో ఉండేవి. అంటే మనం తెలుగు వారందరూ కలిసి అప్పట్లో ఒకే రాష్ట్రంగా ఉండేవి. అయితే కారణాలు ఏమిటో తెలియదు మనకి. కానీ అప్పట్లో తమిళనాడుని వదిలేయాలి మనం అని ఒక ఉద్యమం చేశారని, దానికి పొట్టి శ్రీరాములు గారు బలయ్యారని చెప్పేసి మనం విన్నాం. అసలు తమిళనాడుని అప్పట్లో మనం ఎందుకు వద్దనుకున్నాం, మన పెద్దలు ఎందుకు వద్దనుకున్నారు? పెద్దలంటే పెద్దలు ఏం కాదండి. సాధారణంగా ఏ ఉద్యమం జరిగినా ఇందులో మోటివ్ వేరేగా ఉంటుంది. దయించి అపార్థం చేసుకోవద్దు. అసలు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణాలు ఏమిటి? వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏమిటి? అవి మనకి చరిత్రకారులు చెప్పారో లేదో తెలియదు, మనకు అందలేదు. తర్వాత కాలంలో పొట్టి శ్రీరాములు గారు మరణానంతరం మన ఆంధ్రప్రదేశ్ విడిగా వచ్చేయటం, ఏవో అక్కడక్కడ రాజధానులు పెట్టుకుని చివరికి హైదరాబాద్లో సెటిల్ అవటం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరగటం వరకు మనం విన్నాం. ఈ తెలంగాణ ఉద్యమం కూడా చెన్నారెడ్డి గారి హయాం నుంచి జరిగిందని చెప్పేసి వార్తలు ఉన్నాయి. అయితే కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చేసిన సందర్భంగా ఏదో పెట్టాలని ఒక దుకాణం పెట్టుకుని తెలంగాణ పెట్టుకున్నారని అప్పట్లో జోకులుండి, అంటే ఆయనకి డిప్యూటీ స్పీకర్ అయితే ఇచ్చారు అప్పట్లో కేసీఆర్ గారికి. అది ఆయనకు నచ్చలేదు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఎలా అయితే తెలంగాణ పితామహుడు అయ్యారు ఆయన. అయితే తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన ప్రజలకు ఎన్నో హామీ ఇచ్చారు. అదేమిటంటే, తెలంగాణ కనుక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నేను ఉద్యమకారుడిగానే ఉన్నాను తప్పించి అధికారంలోకి రాను, ఒక దళిత నాయకుడిని వ్యక్తిని ఎవరినైనా సీఎం అని చేస్తానని అప్పటి ప్రసంగాల్లో ప్రజలకు హామీ ఇచ్చారు తెలంగాణ వాసులకి. రెండవది, యూపీఏ గవర్నమెంట్ తోటి పొత్తు పెట్టుకుంటాను, అలయన్స్ పెట్టుకుంటానని వాళ్ళని నమ్మించారు. ప్రజల్ని రెచ్చగొట్టారు. రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్లతోటో 1,00,000 నాగళ్లతోటో దున్నించేస్తూ ఉన్నారు. అవన్నీ మర్చిపోయారు ప్రజలు, అందరూ మర్చిపోయారు. అప్పుడప్పుడు విమర్శలు వస్తాయి. తీరా చూస్తే ఆయన ఏం అభివృద్ధి చేశారు ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు. కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి, నిజమే ఉండొచ్చు. సరే, పక్కన పెట్టేద్దామండి. ఈ తెలంగాణ ఇంక ఇచ్చేస్తారు అనగా కొందరు పారిశ్రామికవేత్తలు ఒక సమైక్యాంధ్ర అనే ఒక వేవ్ లేపుకొచ్చారు ప్రజల్లో. ఈ సమైక్యాంధ్ర ఉండడం వల్ల కానీ, విడిపోవడం వల్ల కానీ ప్రజలకి వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ ఏమీ లేవుండే. కానీ అప్పుడు ప్రజల అవివేకంతో ఆయన మాటలు నమ్మి ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేశారు అనే కంటే కొందరు పెద్దలు చేయించారు. అంటే ఒక క్రెడిబిలిటీ ఒకటి కొట్టేయాలి కదండి. అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఏదో క్రెడిబిలిటీ కొట్టేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో, జిల్లాల్లో, లేదా మండలంలో, లేదా మన గ్రామంలో మనం ఏదో గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. గొప్పవాళ్ళు అనిపించుకోవాలని ఏదో దాన ధర్మాలు చేస్తే రాదు కదండి. పెదరాయుడులో దాన ధర్మాలు చేయడానికి ఏమి ఉండవు కదండి. సినిమాల్లో అంటే పెదరాయుడు చేసేస్తాడు, చిన్నరాయుడు. మనం ఏం చెయ్యం.
పేరు వచ్చేయాలి అప్పనంగా, సమరయోధుల్లాగా పేరు వచ్చేయాలి. అందుకు కొంతమంది దిగారు. వాళ్ళు దిగారు వెళ్ళకపోతే బాగుంటుందని మనం దిగాం. అంటే ఎవరికాళ్ళు దిగారన్నమాట. ఇప్పుడు పక్కనోడు ఏదో గుర్తించుకుని అరుస్తున్నాడంటే బాగుండదు కదా మరి. గోవిందా 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 అంటారు. నిజంగా వీడి మనసులో గోవిందుడు ఉన్నాడో లేదో తెలియదు. గుంపులో గోవిందా ఉన్నాయి. సరే, సమైక్యాంధ్ర అంటారు. మా స్నేహితులు కొందరు వాదనలు జరిగి మా స్నేహితులతో నాకు అందరూ పెద్దవారు ఉండేవారు. స్నేహితులు అంటే చిన్నవారు కదండి. నాకు చిన్నవాళ్ళు ఎవరు స్నేహితులు లేరు. నా తోటి వయసు ఉన్న వాళ్ళు ఎవరు స్నేహితులు లేరు. పెద్దవాళ్ళే. వాళ్ళు స్నేహితులు అనుకోవచ్చు, లేదా గురువులు అనుకోవచ్చు. నేను అడిగేవాడిని, సమైక్యాంధ్ర వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు అనేవారు, వాళ్ళకి అవగాహన ఉండనివారు లేక అనేవారు తెలియదు. మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ అభివృద్ధి చేశారండి అనేవారు. నేను కొంచెం మొరటగా మాట్లాడేవాడిని. ఒకసారి వచ్చేస్తాయి డైలాగ్స్. ఏమన్నా ఇప్పుడు చెరువు ఉందంటే చెరువు దగ్గరికి మన అవసరం కోసం చెరువు దగ్గరికి వెళ్తామా, చెరువు మన అవసరం కోసం ఉందా అని అడిగేసాను. చెరువు అవసరం మనకుంటుంది, ఒక నది అవసరం మనకుంటుంది, ఒక అభివృద్ధి అవసరం మనకుంటుంది తప్పించి మన వెనకాల అభివృద్ధి తిరగదు, లేకపోతే మన వెనకాల చెరువు తిరగదు, మన వెనకాల నది ప్రవాహాలు తిరగవు. మన కోసం ఉన్నాయా? వాటి అవసరం మనకుంది కానీ మన అవసరం మన చెరువుకి లేదు కదండి. అలాగే నేను విమర్శించాను. మీరు హైదరాబాద్ బతకాలని వెళ్ళారండి, అంతేకాని హైదరాబాద్ని మీరు డెవలప్ చేయలేదు. చేశారు అనుకుందామండి. ఎందుకు డెవలప్ చేశారు హైదరాబాద్ని మీరు? మీ ఊరిని ఎందుకు డెవలప్ చేయలేదు? మీ కాకినాడ, మీ రాజమండ్రి, మీ ఏలూరు, మీ అమలాపురం, మీ విశాఖపట్నం, ఇంకా అలా మీ ఊరిని ఎందుకు డెవలప్ చేసుకోలేదు మీరు? అక్కడికి వెళ్ళి ఎందుకు డెవలప్ చేశారు? ఏం డెవలప్ చేశారు? రామోజీ ఫిలిం సిటీ కండి. రామోజీ ఫిలిం సిటీ ఆంధ్రాలో కట్టుకుంటే ఎంత బాగుండండి. అప్పట్లో రామోజీ గారి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే అవన్నీ అటవీ భూములన్నీ తేరగా వస్తున్నాయని, కబ్జా చేశారని వచ్చినాయి అనుకుండా అవి మనకు తెలియదు. అవన్నీ మనకు అనవసరం కూడా. అయితే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లాంటి ఫిలిం సిటీలు, లేకపోతే సారథి స్టూడియో, లేదా వాహిని స్టూడియో, లేదా ఇంకా ఏవో అన్నపూర్ణ స్టూడియో, ఇవన్నీ కూడా మనకు లేవు కదండి. ఇప్పుడు అక్కడ ఉన్నాయని మనం బాధపడేందుకు? అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ తెచ్చుకున్నారు. అక్కడ వనరులు ఉన్నాయి, వాళ్ళందరికీ అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి అక్కడ తెచ్చుకున్నారు. ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేయలేదు. అక్కడ అభివృద్ధిని ఉపయోగించుకున్నారు మీరేం ఉపయోగించుకోలేదండి. మీ చుట్టాలు ఎవరు ఉపయోగించుకోలేదు, మీ కులస్తులు ఎవరు ఉపయోగించుకోలేదు. ఏదో 2-3 కులాల వారు అభివృద్ధి చెందారు, అక్కడ పరిశ్రమలు పెట్టుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందులో మీకు అటెండ్ ఉద్యోగం కూడా లేదు. ఎందుకు గొడ్లు చింపుకోవటం? సరే, పక్కన పెడతాం. సరే అండి, వాళ్ళ సమైక్యాంధ్ర అన్నారు. ఓకే, ఏదో కారణం వల్ల మొత్తం మీద ఎలా అయితే యూపీఏ గవర్నమెంట్ తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. అయిపోయింది. ఇప్పుడు ఆ రోజే ఈ విజయవాడ వాసులు కానీ, గుంటూరు వాసులు కానీ, మనకి ప్రత్యేకాంధ్ర వస్తే మనకి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన భూములకి రెక్కలు వస్తాయి, రేట్లకి రెక్కలు వస్తాయి, మనం హైదరాబాద్ వరకు వెళ్ళక్కర్లేదు, మన ప్రజల మధ్యనే మనం అన్నీ చేసుకోవచ్చు, మన ప్రజల మధ్యనే మనం ఉండొచ్చు, మనకి ఎటువంటి భయాందోళనలు ఉండవని ఆ వేళ ఎందుకు ఆలోచించలేదండి? ఆ వేళేమో సమైక్యాంధ్ర అన్నారు. అవునాయి. వాళ్ళ సమైక్యాంధ్ర అనుకుంటూ ఉంటే ఈ ఉద్యమాలు జరిగి ఉండేవి కాదు, వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండేది కాదు. 3 నెలల్లో ఉద్యమం అన్నారు. 3 నెలలు కాదండి, ఇంచుమించు సంవత్సరాల తరబడి ప్రజలు నష్టపోయారు. హైదరాబాద్ వెళ్ళడానికి భయపడిపోయారండి. హైదరాబాద్ రకరకాల కౌన్సిలింగ్ల పేరుతో, లేకపోతే ఏదో రకరకాల విద్యార్థులు, నిరుద్యోగులు, రకరకాల కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళలేక, ఇక్కడ బతకలేక నానా అవసరం పడిన సందర్భాలు ఉన్నాయి ఈ ఉద్యమం వల్ల. అదే సంతోషంగా కలిసిమెలిసి కనుక విడిపోయి ఉంటే ఈ వేల కోట్ల రూపాయలు అటు ప్రజలకే మిగిలి ఉండేవి, ప్రభుత్వానికి మిగిలి ఉండేవి. అప్పుడు అవివేకంతో సమైక్యాంధ్ర జై అన్నారు. ఇప్పుడు
వివేకంతో అమరావతి అంటున్నారు. అవునండి. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నేను అప్పట్లో పత్రికలకి లెటర్స్ రాసి ఉండే, సమైక్యాంధ్ర వలన వచ్చిన లాభాలేంటి, విడిపోతే వచ్చే నష్టాలేంటి, విడిపోవడం వల్ల మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు కదా అని నా అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పేవాడిని, రాష్ట్ర నాయకులకు చెప్పేవాడిని. నిజంగా నాకు అమరావతిలో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ సెట్ పోలేదండి. ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రశాంతమైనటువంటి పాలన ముఖ్యం, ప్రశాంతమైనటువంటి జీవన విధానం ముఖ్యం. ఎక్కడికైనా మనం, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతానికైనా మనం సరదాగా లేదా సంతోషంగా వెళ్ళి వచ్చేలా ఉండాలి. ఏదో అవసరాలు పడతాయి, తప్పని అవసరాలు. మన ఇంటి దగ్గర మనం ఉండలేం కదండి, ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. బంధువులు ఇంటికో, స్నేహితుల ఇంటికో, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం. ఎంత భయపడేవాళ్ళం అండి ఉద్యమాల వల్ల. వాళ్ళు కళ్ళు తెరుచుకుని నిజమే విడిపోతే బాగుంటుంది అని అన్నదమ్ముల్లో విడిపోయి ఉంటే ఇప్పటికీ అమరావతి కొలుక్కొచ్చేసి ఉన్నాం. అటు ప్రభుత్వాలకి, పార్టీలకి, ప్రజలకి కూడా ఎంతో భారం తగ్గి ఉండేది. ఏమైంది? మిమ్మల్ని మీరు గిలుకున్నారు అంటే ఒకళ్ళు గిలుకోవడం. ఇప్పుడు సాధారణ మనకి ఏదైనా కోపం వస్తే, చంటిపిల్లలు కోపం వచ్చినప్పుడు ఏదైనా కొట్లాట గొడవలు ఒకళ్ళు గిలుకుంటారు కానీ ఎవరికాళ్ళు గిలుకోరండి. ఇక్కడ ఏమైందంటే సమైక్యవాదులు సమైక్యాంధ్ర ఉద్యమం చేసి ఎవరికాళ్ళే గిలుకున్నారు. ఎవరికాళ్ళే గిలుకున్నారండి. బాగా ఆలోచించుకోండి. సమైక్యాంధ్ర ఉద్యమం ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వారు గిల్లుకోవటం. అదొక అవివేకమైనటువంటి ఉద్యమం. ప్రపంచ చరిత్రలో అంత అవివేకమైన ఉద్యమం మరొకటి లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం అంత అవివేకమైన ఉద్యమం అండి మరొకటి లేదు. ఇవాళ అమరావతి గురించి చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు, రైటే, కరెక్టే. ఆ వేళ ఇచ్చి నచ్చచెప్పు ఉండాలి. అప్పుడు ప్రభుత్వ పెద్ద ఒక ఆయన నచ్చచెప్పు ఉంటే అండి ఈ పరిస్థితి వచ్చిండేది కదా. ఆయన వ్యూహకర్తే, కాకపోతే ఏంటంటే ఎందుకో తప్పుటడుగు వేస్తారు ఆయన. ఆయన ఏమంటే మంచి వ్యూహకర్త. అప్పట్లో ఆయన డమ్మీ అనుకున్నారు. ఆయన సీఎం అయినప్పుడు అందరిలాగే ఈయన కూడా ఏదో డమ్మీ సీఎం అనుకున్నారు ఆయన్ని. కాకపోతే ఆయన నచ్చజెప్పి ఉంటే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఇలా ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుందాం, ఈ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి అప్పటి నాయకత్వాలు అంటే ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా నచ్చజెప్పి ఉంటే వేల కోట్ల రూపాయలు మిగిలి ఉండేవి. ఈ డిస్టర్బెన్స్లు ఉండేవి కాదు. అటు పార్టీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ ఎవరికి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. అంటే అవివేకమైనటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే అనర్థాలు తీసుకొస్తాయని మనం సమైక్యాంధ్ర ఉద్యమం, అమరావతి ఉద్యమాలు చూస్తే మనం తెలుసుకోవచ్చు. అంచనా వేసుకోండి. తమిళనాడు ఏమో వద్దనుకున్నాం, హైదరాబాద్ కావాలనుకున్నాం, అంటే తెలంగాణను కావాలనుకున్నాం. తమిళనాడు వద్దనుకున్నాం. ఎందుకు వద్దనుకున్నామో నాకైతే తెలియదు. హైదరాబాదు లేదా తెలంగాణని కావాలనుకున్నాం. ఎందుకు కావాలనుకున్నామో తెలియదు. సరే, రెండు వదిలేండి. విభజన మీకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామంటే వద్దనుకున్నాం. ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామంటే వద్దనుకున్నాం. ఇప్పుడు అమరావతి కావాలంటున్నాం. రైటే. చూసారా ఎన్ని మడుపులు తిరిగిపోయిందో. అంటే ప్రజల యొక్క మనోభావాల, నాయకుల మనోభావాల, లేకపోతే పారిశ్రామికవేత్తల మనోభావాల, లేకపోతే ఏంటిది? అప్పుడెందుకు వద్దనుకున్నారు, ఇదెందుకు కావాలనుకున్నారు, సొంత రాష్ట్రం ఎందుకు వద్దనుకున్నారు, సొంత అభివృద్ధి ఎందుకు వద్దనుకున్నారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ సొంత అభివృద్ధి కావాలనుకుంటున్నారు? భలే ఉన్నాయండి, తమాషగా ఉంటాయి ఆలోచిస్తే. అక్కడ ఏం అర్థం కావు మనకి. ఈర్ష్లా, అసూయలా, స్వార్థాలా ఏంటన్నది అర్థం కాదండి. ఇప్పుడు ఏ ఉద్యమం అయినా సరే, ఏ అభివృద్ధి అయినా సరే ప్రజలకి మేలు చేసేదిలా ఉండాలి. అదే రామోజీ ఫిలిం సిటీ, అవే అభివృద్ధులు మన వాళ్ళు అప్పుడే ఇక్కడ చేసుంటే ఎంతో మేలు జరుగుండేది మనకి. ప్రత్యేకాంధ్ర ఇస్తామంటే వద్దని చెప్పేసి తన్నులు ఆడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి అంటున్నాం. ఉన్నాయి.
ఆలోచించండి ఈ 3 విషయాల గురించి. ఓకే, ఉంటాను.